మీరిద్దరు ఇట్లా వచ్చేసి ఎలాగ నిలబడుతుంది పక్కన ఎమ్మెల్యే గారు అబ్బాయి ఎమ్మెల్యే గారు అబ్బాయి అబ్బాయి సాయం చేయండి. చూడు సైడ్ 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 రేషో ఒక్క నిమిషం రేషో ఒకసారి చూడ పట్టుకో రెండు ఓట్లు సజ్జన్ ఎమ్మెల్యే గారు అబ్బాయి సైకిల్ గుర్తు అందరికీ చెప్పాలమ్మా మీ ఊర్లో కానీ అందరూ చెప్పి మనం శ్రీ గారికి ఒకటి చంద్రలక్ష్మి గారు ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పు ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చిపోయానని చెప్పండి ఖచ్చితంగా అందరికీ చెప్పండి అమ్మా మనం సునీల్ గెలిపించుకోవాలమ్మా ఓకే ఏం చెప్పారు గెలిపించిన మన స్థానికులు ఎమ్మెల్యే ఎంపీ చెప్పాలన్నా మీరు స్థానికుడు మనకు అందుబాటులో ఉండేవాడు బాగంటే మీరే ఎక్కువ చెప్పాలి ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లేసి గెలిపించాలన్న సునీల్ అన్న స్థానికుడు అందుబాటులో ఉండేవాడు ఎమ్మెల్యే తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు మీకు తెలుసు మళ్ళీ కూడా గెలిపించుకోవాలి మనం ఎంపీ గారు అది సునీల్ అన్న నాయకత్వం సునీల్ అన్న నాయకత్వం సునీల్ అన్న నాయకత్వం హనుమలక్ష్మి గారి నాయకత్వం హనుమలక్ష్మి గారి నాయకత్వం సైకిల్ గుర్తుగా మన ఓట్లు సైకిల్ గుర్తుగా మన ఓట్లు
సునీలన్న నాయకత్వం, సునీలన్న నాయకత్వం, సునీలన్న నాయకత్వం, హనుమకృష్ణ గారి నాయకత్వం, హనుమకృష్ణ గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. గూడూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మొదటి నుంచి మేము ఈ షాప్లన్నీ తిరగడం జరిగింది, సర్దార్ నుంచి తిరగడం జరిగింది. చాలామంది వరకు అందరినీ అడుగుతుండగా మాకు ఏదైతే మీరు పని చేశారయ్యా, మీరు వచ్చారు, మీకు ఓట్లు వేస్తాము అని చెప్పడం జరుగుతుంది. మేము కూడా నాన్నగారు పని చేసేబట్టే కదా మేమందరం అంత ధైర్యంగా వచ్చి ఓట్లు అడగడం జరుగుతుంది. అదే చాలా అసలు చాలా స్పందన అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్క అంగడిలోకి వెళ్ళి అడుగుతుంటే మీకు ఎందుకు, మీరు గెలుస్తారు, ఎవరికంటే వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి లేదు, పేదలతో ఉండే వ్యక్తి అతను మేము వేపేసి గెలిపిస్తూ ఉన్నారు. మాకు చాలా ఎంత ఎండలో అయినా మేము ఎంత బాగా తిరుగుతున్నాం అంటే దానికి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మాకు ఇప్పటివరకు మనకు అనిపించింది. అందరూ ఆలోచించండి, ముఖ్యంగా యూత్ మనకి ఏం కావాలన్నా మనం అన్నీ వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి మనం తెచ్చుకోవాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు నిన్న నామినేషన్ కార్యక్రమం చూసామంటే ప్రతి ఒక్కరు వేరే మేము వస్తాము, మాకు ఆయన చేస్తున్నాడు అని చెప్పి ఒకరు 20 మంది జనాలు 30 మంది జనాలు వేరే వేరే ఊళ్ళ నుంచి తీసుకొచ్చినారు. అది గూడూరు మొత్తం నిండిపోవడం జరిగింది. 10,000 మంది వరకు స్వచ్ఛందంగా వాళ్ళే మేము పిలవకుండానే మేము వస్తాం అని చెప్పి చాలామంది వరకు రావడం జరిగింది. ఎండైనా కానీ 2-3 అయినా కానీ వాళ్ళు ఉండి చాలా ఘనంగా చాలా గొప్పగా జరిగింది. ఇప్పటివరకు గూడూరు చరిత్రలోనే ఎవరికి అంత నామినేషన్ జరుగుండదు. అది ఎందుకంటే ప్రజలతో ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వరకు ఆలోచించండి, మీరే ఆలోచించి మన గూడూరు మన సునీల్ అని పోయినసారి గెలిచాం, ఈసారి గెలుస్తాము. కానీ మీ ఆశీర్వాదం, మీ అందరూ మీరుంటేనే మాకు ఏదైనా ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి, ఆమెకి సీఎం గారు ఇవ్వడం కూడా చాలా మంచి నిర్ణయం. ఒకసారి ఆలోచించండి. 2 ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్కి లోకల్కి వేయండి. లోకల్గా ఉండేవాళ్ళు మన పని చేస్తారు. మన గూడూరు నమస్కారం.